వైసీపీ అధిష్టానం ఒత్తిడి వల్లే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం కస్టడీకి తీసుకున్న అనంతపురం 4వ పట్టణ పోలీసులు అనంతపురానికి ఆదివారం అర్ధరాత్రికి చేరుకున్నారు. కేసు గురించి సమగ్రంగా విచారించారు. తొలి రోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ సోమవారం కొంత నోరు విప్పినట్లు తెలిసింది. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు సంబంధిత వీడియోల ఆధారంగా విచారించారు. పదే పదే ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పినట్లు సమాచారం. నిన్ను ఆదేశించిన ఆ వ్యక్తి ఎవరు అని ప్రశ్నించగా ఆ విషయం గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు సమాచారం. బోరుగడ్డ కస్టడీ సమయం ముగుస్తూ ఉండడంతో సీఐ సాయినాథ్, ఎస్ఐ రాంప్రసాద్ సాయంత్రం 4:30 కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.